హలో, నేను ఆర్తెన్ ఓపరన్. ఈరోజు 12 మే 8:03 మేము ఎనైకాట్ స్ట్రీట్ నుంచి వచ్చి 3 రోజులైంది. ఎక్కడుంటావు నువ్వు? ఎనైకాట్ స్ట్రీట్? ఇవ్వు, నాకు నీ మొబైల్ ఇచ్చే ఇవ్వు. చూడు, మేము కేవలం ఒక కాల్ చేసుకొని ఇస్తాం. పట్టుకొని విండి, పారిపోతున్నాడు. ఆగు, వాడిని నీళ్ళలో పడేద్దాం. 1 2 3 పడే. సరే, పర్వాలేదు, ఉండనివ్వండి. మా పెద్దనాన్నమ్మ చనిపోయారు, ఇంకా మా కోసం ఈ ఇల్లు వదిలేసి వెళ్ళారు. నిజం చెప్పాలంటే నేను ఎప్పుడూ తనని కలవలేదు, కానీ నాకైతే తను చాలా స్పెషల్. ఇంకా ఇది నా కొత్త రూమ్. నాతో ఉంటే తెలుస్తుంది నాకు ఈ రూమ్ ఎందుకు ఇచ్చారని. ఎంత మంచి వ్యూ కదా. ఇదే నా కొత్త సిటీ మాస్కో. ఆపర్చునిటీస్ నిండిన సిటీ. మీరు అందరూ వెనక నడవడం మానేసి ఒక కొత్త దారిని నడవచ్చు. ఈ పేజ్ డిలీట్, ఇంకా మనిషి కూడా మాయం. హలో నా కొత్త ప్రపంచం. మీరు ఇక్కడి నుంచి బయట కూడా చూడొచ్చు. మాస్కోలో ఉన్న ఒక మంచి వెదర్. నా పాత సిటీ కన్నా ఇది చాలా బాగుంది. తను మరియానా, మా పక్కింటి అమ్మాయి. తన గురించి నాకు చాలా ఆశలు ఉన్నాయి, కానీ నేను తన గురించి తర్వాత చెప్తాను. సరే, ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ ని కలుద్దాం. ఇంకా తనే నా సిస్టర్ స్టాసియా. లేదు, నువ్వే పిచ్చివాడివి. ఎక్కడికైనా వెళ్ళిపో. నన్ను వీడియో తీయడం ఆపే మెంటలోడా. నేను నీతో మాట్లాడట్లేదు. తనకి బర్నర్లో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇంకా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కోసం ఇదొక కొత్త పద్ధతి. ఇప్పుడు నన్ను తను కొడుతుంది. మామ్, వీడికి చెప్పు నా నుంచి దూరంగా ఉండమని. ఆపండి మీ ఇద్దరు. నా మాట నాకే వినిపించట్లేదు. ఇక తను మా మామ్. ఒకవేళ తను లేకపోతే మేము ఆకలితో చనిపోయేవాళ్ళం. అలా కేవలం తనకే అనిపిస్తుంది. అయితే మీరు చాలా అందంగా కనిపిస్తారు. ఒకవేళ మీరు ఇది కనుక్కుంటే ప్లీజ్ కనుక్కోండి. మా మామ్ ఒక టీవీ స్టార్. అది కూడా కేవలం తనకే అనిపిస్తుంది. వీడియో తీయడం ఆపేయ్. నువ్వు ఫోన్ కి చాలా అలవాటైపోయావు. స్టాసియా, నా హైలైటర్ ఎక్కడుంది తీసుకునిరా. ఏమైంది? నిజంగా, కానీ అది కళ్ళ కింద పెట్టడానికి మాత్రమే యూజ్ చేస్తారు. అది గ్రే కలర్ బాక్స్ లో ఉంది, వెనక ఉంది, సెకండ్ రోలో, రైట్ లో అక్కడే ఉంటుంది. ఇక తను మా నాన్న. చెప్పుకోవడానికి తనొక ఆర్టిస్ట్, కానీ తన పూర్తి జీవితంలో ఒక్క పెయింటింగ్ కూడా అమ్మలేకపోయాడు. ఇంకా తర్వాత తను బాడీ పెయింటింగ్ వేయడానికి ఆలోచించాడు. అమ్మాయిల బాడీ పెయింటింగ్ చేయడానికి మామ్కి తన ఐడియా అస్సలు నచ్చలేదు. పైవాడి దయ వల్ల ఎవరికైనా పెద్ద గేమ్ వాళ్ళకి ఈ పెయింటింగ్స్ నచ్చితే బాగుండు. కంప్యూటర్ గేమ్స్ లో బ్యాక్గ్రౌండ్ కోసం నాన్న ఇది వేయడానికి చాలా అలిసిపోయాడు. తర్వాత తను చాలా వస్తువులు మార్చేశాడు, చాలా వస్తువులు తిరిగి ఇచ్చేశాడు, ఇంకా చాలా వస్తువులు తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ పెయింటింగ్ ఇలా కనిపిస్తుంది. బహుశా తను ఇప్పుడు పని చేస్తున్నాడేమో. నాన్న మా ఇంటికి చాలా అవసరం. ఈ విషయం కూడా అమ్మనే అనుకుంటుంది. అమ్మ చెప్పిందే ఎప్పుడు చివరి మాట అవుతుంది. అవును, ముందు నేను సామాన్లు అన్పాక్ చేస్తాను, దాని తర్వాత అంతా ముగిస్తాను. నేను నువ్వా? చెప్పు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా దాక్కుని రావద్దని? అమ్మ ఇంట్లోనే ఉందా? అవును, ఉంది. అమ్మ ఇంట్లో లేని సమయంలో నాన్న ఇప్పుడు చాటింగ్లో బిజీ అయిపోతారు. ట్రోలర్స్తో పోట్లాడుతుంటారు. నాన్న, తన డేట్ ఆఫ్ బర్త్ 2005. తను చాలా చిన్న పిల్ల. తన వయసు కేవలం 12 సంవత్సరాలే. తన మాటలు చూస్తే అనిపిస్తుంది తను చాలా చిన్న పిల్లని. నీకు నిజంగా అనిపిస్తుందా? సరే అయితే మరి విను. వింటున్నావా? స్కూల్కి వెళ్ళు. మీకు తెలుసా, నేను మీ అందరి కోసం ఇంత కష్టపడుతున్నాను. నాకు 2 పిల్లలున్నారు, కానీ నా పని ఇంకా ఇంటి పని కూడా చూసుకుంటాను. మీరసలు ఏ పని చేయడానికి పనికిరారు. నాకు టైం ఎలా దొరుకుతుందో నాకు తెలుసు. నేను మీకే చెప్తున్నాను, స్టాసియా, అన్నం తినే సమయంలో ఫోన్ మాట్లాడొద్దని చెప్తున్నాను కదా. తొందరగా ఫోన్ పెట్టే. వినిపించట్లేదా నీకు? ఫోన్ కింద పెట్టు. మామ్, ఇది చెప్పండి, మీరు నాన్నగారిని ఎలా కలిశారు? మీ వ్యూస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అది చాలా అందంగా ఉంటుంది. నేను బార్కి వెళ్ళాను. అక్కడ చాలా ఆకర్షణీయంగా స్టైల్గా ఉన్న ఒక మంచి అబ్బాయిని చూశాను. ఇంకా మీ నాన్న తన పక్కనే కూర్చునున్నారు. నేను కూర్చోలేదు, నిలబడున్నాను. నువ్వు నాకు ఇంకొకసారి ఫోన్ చేయకు, అర్థమైందా? నేను చెప్పాను కదా నా వీడియో తీయొద్దని. ఈ మెంటల్ గడికి జన్మనెందుకు ఇచ్చావమ్మా? వీడికన్నా బెటర్ ఒక కుక్కని చూస్తే బాగుండేది.
నా కుక్కలంటే చాలా ఎలర్జీ. ఇంతకీ తను ఎక్కడుంది? నేను ఇక్కడే ఉన్నాను. ఓహ్, ఇది మీ పిల్లేనా? నాకు ఇది రోడ్డు మీద దొరికింది. నిజానికి దొరికాడు. తన పేరు జెమిల్ లానిస్టర్. ఇది నాది. నిజంగానా? నేను కరెక్ట్ టైంకి ఇక్కడికి చేరుకున్నాను, లేకపోతే ఒక ట్రక్ వచ్చి తనకి గుద్దుకునేది. అక్కడ ఆర్చ్ కింద. ఒకవేళ నేను అక్కడ లేకపోతే అప్పుడు ఇది. మీరు కరెక్ట్ సమయానికి చేరుకున్నారు. జేమే వణుకుతున్నాడు. ఇదిగోండి మీ జేమే. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా పెద్ద సహాయం చేశారు. నేను మీకోసం ఏదైనా చేయొచ్చా? అవును, నిజమే. నువ్వే తీసుకొచ్చావు కదా. నేను ఆల్రెడీ హోంవర్క్ చేసేసాను. నువ్వేం తీసుకొచ్చావు? చాలా బాగుంటుంది. అవునా? ఇది నాకు చెప్పు, నీకు కూడా వెళ్ళు. అమ్మ నాకు చాలా బలవంతం పెట్టుకోదు. నేను హోంవర్క్ కంప్లీట్ చేశాను. అవును. ఇప్పుడు ఏం పని లేదు. నీకు నచ్చితే నాకు చేసావా? కూడా చెప్పు, నేను కూడా వెళ్తాను. నిజంగానే చెప్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే మిస్టర్ ఓబ్రెన్. థ్యాంక్ యూ సో మచ్ మరియానా. ఇప్పుడు ఏదో ఎక్కడి నుంచి వచ్చాడు. ఓప్రామ్, ఆర్తెమోప్రామ్. ఇక్కడ కేవలం చాలా మంచి చోటు దొరికింది నీకు. క్షమించి, నాకు లేట్ అయింది. నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడేం చేస్తున్నావు వెధవా? బయటికి రా. ఇది గర్ల్స్ వాష్రూమ్. అయితే ఇప్పుడు నిరూపించండి ఏబీసీ అండ్ ఎంసీఎం ట్రయాంగిల్ సిమిలర్ గా ఉన్నాయని. హాయ్, గుడ్ మార్నింగ్ మ్యామ్. ఓప్రేమ్, ఆర్తెమోప్రామ్. క్షమించండి, నాకు కొంచెం ఆలస్యమైంది. నేను నేరుగా ఇక్కడికి ఎయిర్పోర్ట్ నుంచి ఓ, వచ్చాను. నువ్వేనా ఇక్కడ కొత్త స్టూడెంట్? ఏం పేరు చెప్పావు నువ్వు? ఓపరేమ్. అయితే నువ్వు బర్నర్ నుంచి వచ్చావా? అవును, అక్కడి నుంచే వచ్చాను. కానీ నేను ప్యారిస్లో కూడా ఉంటాను, హాంకాంగ్లో కూడా, సిడ్నీలో కూడా. మోంతేవిడియో. మోంతేవిడియో? అవును, అక్కడ ప్రజలు ఇదే చెప్తారు. మేము చాలా ఊర్లు మారాం. ఎలా అంటే ప్యారిస్లో నేను చాలు, ఇప్పటికే చాలా అయింది. మనం ఇక్కడ మ్యాథ్స్ నేర్చుకుంటున్నాం, జాగ్రఫీ కాదు. అర్థమైందా? ఒకవేళ నీకు అంత తెలివి ఉంటే అక్కడికి వెళ్ళి సాల్వ్ చేయి. నిజానికి కొత్త పరిచయాలకి ఇది వ్యతిరేకంగా అనిపిస్తుంది. ఒకవేళ నేను చాలా బాగా చేస్తే నాకు ఇంకా నా క్లాస్మేట్స్కి మధ్య ఒక కనిపించని గోడలాగా మారిపోతుంది. నేను ఒకవేళ చేయలేకపోతే. సరే సరే, నువ్వు ఇక వెళ్ళి కూర్చో. ఇక ముందు నుంచి ఎప్పుడు లేటుగా రావద్దు. అర్థమైందా? నేను ఇక్కడ కూర్చోవచ్చా? నేను ఆర్తెం. మీషా, ఖచ్చితంగా కూర్చోండి. హే, హాంకాంగ్ కురోడా. ఆ అమ్మాయి నువ్వు కారులో వచ్చారు. తను మీ అమ్మగారా? మరియానా? లేదు, తను నా గర్ల్ ఫ్రెండ్. నీకు బస్ టికెట్ కావాలా లేదా ఐస్ క్రీమ్? వీటిలో ఏది దొరకదు నీకు. ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపో. లేజర్ షోనా? అవంత ఖరీదైనవి కూడా కాదు, కేవలం టూరిస్ట్ కోసమే. అక్కడ అస్సలు సరదాగా అనిపించదు తెలుసా. మేము మొత్తం 1 సంవత్సరం అక్కడ ఉన్నాం. ఇంకా వాళ్ళు మా నాన్నగారికి మాల్దీవ్ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇంకా మేము ప్యారిస్కి వెళ్ళిపోయాం, బర్నాలీకి దగ్గరలో. ఇంకా నేను ఇప్పుడు ఇక్కడ. ఇంకా 3 నెలల తర్వాత న్యూయార్క్. నిజానికి విషయం ఏంటంటే మా నాన్నగారు ఒక గేమ్ డిజైనర్, చాలా పెద్ద. హే ఫెరీ వర్జేవా, నువ్వేం మాట్లాడట్లేదేంటి? నువ్వు కూడా హాంకాంగ్కి వెళ్ళావు కదా? వెళ్ళాను. అక్కడ చాక్లెట్స్ తినడం వల్ల నాకు కడుపు పాడైంది. మరి చెప్పు దాని గురించి. నువ్వక్కడ ఎక్కడ ఉండేవాడివి? రాబిన్సన్ రోడ్ మీద. అది దాదాపుగా జూకి దగ్గరలో. నిజంగానా? నేను అక్కడే ఒక హాస్పిటల్లో ఉన్నాను. నాకు స్టమక్ అప్సెట్ అయినప్పుడు నేనైతే జూకి కూడా వెళ్ళలేకపోయాను. అదృష్టవంతురాలు, తన దగ్గర ఒక అక్వేరియం ఉంది.
నువ్వు జూ దగ్గరలో ఉన్న కెఫేని చూసావా? హా, అది ఎల్బిని రోడ్ దగ్గర ఉంటుంది అదే కదా? అదే. అక్కడ తినడం వల్ల నా కడుపు అప్సెట్ అయింది. ఇంకా నువ్వు ఆ బాత్రూమ్ ని చూసావా? అక్రియం దగ్గరలో ఉంటుంది. అప్పుడు నాకు స్టమక్ అప్సెట్ అయి ఇక ఉన్నప్పుడు చాలు. నీకు చాక్లెట్లతో ఇబ్బంది ఉంది, అది మేము అర్థం చేసుకున్నాం. విను, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఆర్తం, నువ్వు నీ మర్యాదతో ఒక ఫోటో ఇప్పిస్తావా? నేను కారులో కూర్చుంటాను, ఇంకా తన నా పక్కన సీట్లో కూర్చుంటుంది. ఖచ్చితంగా. ఇప్పుడు మనం వేరే ఐటెం గురించి మాట్లాడుకుందాం. నాకు తెలుసు ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మనం వేరే ఐటెం ఏంటంటే ఒక బ్యూటిఫుల్ లవ్ నెక్లెస్. ఎంత అందమైన ఆకర్షణీయమైన పేరు కదా. చూడండి, ఇది పట్టపగలు ఎలా మెరుస్తుందో. ఇది వేసుకున్న తర్వాత మీరు చాలా అందంగా కనిపిస్తారు. మీ అందాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇది ఒక ఆధునిక మహిళ ధరించిన ఆధునిక ఐటెం. మరీనా, చూడు చూడు, ఈ అందమైన నెక్లెస్ ని చాలా బాగుంది కదా. చాలా బాగుంది. ఇంత అందమైన బ్యూటిఫుల్ గా ఉన్న ఒక పర్ఫెక్ట్ గిఫ్ట్ మీకోసం. మీరు దాన్ని చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేరు. మీరు దీన్ని కొనేసుకోండి. ఇది మీకోసమే తయారు చేయబడింది. ఈ నెక్లెస్ ఏ అబ్బాయికైనా ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. మీ అందమైన ఈ నెక్లెస్ ని చూసి వాళ్ళు కళ్ళు తిప్పుకోలేరు. మీకు ఈ మెరుపు చాలా నచ్చుతుంది. నిజానికి ఇది చాలా నైస్ గా, చాలా అందంగా ఉంది. మీరు ఇది ధరించిన తర్వాత మీకు మీరే మహారాణి లాగా ఫీల్ అవుతారు. ఈ లవ్ నెక్లెస్ ను ఒకసారి చూడండి. ఎంత అందమైన డిజైన్ కదా. ఎంత అందమైన మెరుపిది. దీని ధర కేవలం లేదు. ఇప్పుడు నేను ఈ నెక్లెస్ ని ధరించాలి అనుకుంటున్నాను. ఈ నెక్లెస్ నిజానికి ఎంత అందంగా ఉంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, ఇది ఏ కలర్ డ్రెస్ కైనా ఈజీగా సూట్ అవుతుంది. చాలా అందంగా ఉంది కదా ఈ నెక్లెస్. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, ఈ నెక్లెస్ ని కొని మీరు అదృష్టవంతులైపోతారు. నా మాట వినండి. ఇంత మంచి అవకాశాన్ని మీ చేతుల ద్వారా వదులుకోకండి. చాలా అందమైన, చాలా ఆకర్షణీయమైన ఈ అందమైన నెక్లెస్ ధర కేవలం 1800 రూపాయలు. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? వెంటనే ఆర్డర్ చేయండి. ఇప్పుడు ఉదయం 9:12 అవుతుంది. అంత మంచిగానే వెళ్తుంది. ఈ స్కూల్ చాలా బాగుంది. ఇంకా క్లాస్మేట్స్ కూడా చాలా మంచి వాళ్ళు. వాళ్ళని ఈజీగా వెదవల్ని చేయొచ్చు. అర్థం? నేనేమంటున్నానంటే, గుర్తుంది. మీషా. ఏంటంటే నీ లాకర్ పక్కనే ఉంది. నువ్వు అప్పుడే ఇవి కూడా చూసేసావా? అయినా లాకర్ నెంబర్లు ఇలా ఎందుకున్నాయి? సీరియల్లో ఎందుకు లేవు? 15, 16, దాని తర్వాత 18, 17వ నెంబర్ ఎక్కడుంది? నువ్వు అది కూడా గమనించేసావా? నువ్వు చాలా ఇంటెలిజెంట్వి. నాకేమనిపిస్తుందంటే ఈ లాకర్ దొంగతనం చేయబడింది. మీకు నా నుంచి ఏదైనా సహాయం కావాలా? తను తన బర్త్డే ఎందుకు చేసుకోవాలనుకోవట్లేదు? ఆ విషయం మీకేమైనా తెలుసా? ఆంద్రే వాళ్ళ నానమ్మ గారి కాళ్లలో నొప్పిగా ఉంది. ఇంకా తను ఇంటి నుంచి చాలా తక్కువగా బయటకెళ్తుంది. తన ఇంట్లో నుంచి సామాన్యంగా బయటికెళ్లదు. ఆంద్రే క్లాస్ తర్వాత తన ఇంటికి వచ్చేస్తాడు. నేను బయటికి వెళ్ళొచ్చా? తప్పకుండా వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, నేను ఇప్పుడు వస్తాను. ఓప్రిన్,
నువ్వు క్లాస్కి ఎందుకు రాలేదు? మ్యామ్ మీరా? మేడం అదేంటంటే అనుకోకుండా నా వస్తువు ఒకటి ఇరుక్కుపోయింది, అందుకే. చాలు, ఇప్పటికే చాలా అయింది ఓ ప్రేమ్. నీకు అనిపిస్తుందేమో ఇక్కడున్న వాళ్ళందరికల్లా నేనే తెలివిగలవాడినని. గుర్తుంచుకో, నా దృష్టి ఎప్పుడు నీ మీదే ఉంటుంది. ఈ ఆడాళ్ళు ఉన్నారే. హోంవర్క్ చేసేసావా నువ్వు? హలో మరియానా, ఏంటి? లేదు. నేను వెంటనే హాల్లోకి వచ్చేసరికి నేను అక్కడ ఒక చిన్న నిచ్చెన లాంటిది పెట్టాను. నేను వెంటనే ప్యానల్ని ఓపెన్ చేశాను. ఇక వెంటనే నాకు షాక్ తగిలింది. నాకేం అర్థం కాలేదు. నేను ఇంకా హాల్లో పడి ఉన్నాను. మొత్తం చీకటిగా అనిపించింది. నడుం కూడా పని చేయట్లేదు. ఇది చూడండి. నాన్న, ఆ? ఆ. తెలుసా నాన్న, నేను నిచ్చెన నుండి కింద పడిపోయాను. ఇంకా తను మరియానా మన ఇంటి పక్కనే ఉంటుంది. నాకు తాళం ఇచ్చేయి, నేను ఇంటికి వెళ్ళాలి, లేకపోతే మీ అమ్మ నన్ను చంపేస్తుంది నాన్న. మీరు ఇక్కడికి షార్ట్ మీద ఎందుకు వచ్చారు? అరే దీనికైతే ఇంకో మంచి కథ ఉంది, చెప్పనా? నాన్న, గుర్తుందో మీరు ఆ పని పూర్తి చేయాలి. అమ్మకి ఈ విషయం గురించి చెప్పొద్దు. జీనియస్. ఇలా ఎందుకు చేస్తారు నాన్న? ఇలా ఎందుకు చేస్తారు? అసలు నాకు నిజంగా ఆయన కన్న తండ్రేనా? సరే వదిలే, నేను దీన్ని డిలీట్ చేసేస్తాను. నేను దీని గురించి ఆలోచించలేదు. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. మంచిదైంది, మరియానా చాలా తెలివిగలది. బహుశా నేను దానికి ఏదైనా ఇచ్చి ఉండాల్సింది. నేను నాన్న గురించి సోషల్ మీడియాలో ప్రొఫైల్ చేసి ఉండాల్సింది. ఇంకా సెలబ్రిటీస్తో దిగిన ఫోటోలు పెట్టి ఉండాల్సింది. తను స్కూల్కి రాకుండా కూడా చూసుకోవాలి. నేను నిజమైన మగాణ్ణి. నేను ఒక నిజమైన మగాణ్ణి. నేను ఇంకా ఇది చేయగలను. ఇప్పుడే మొదలు పెడతాను. ప్రేమ్, నీకు అనిపిస్తుందా నువ్వు సోషల్ మీడియా అకౌంట్ని డిలీట్ చేయగలవని? సరే మంచిది, కానీ నువ్వు నీ ఫ్రెండ్స్ని మర్చిపోయావా? సరే ఇది చెప్పు, హాంకాంగ్లో వాళ్ళు ఏ పేరుతో పిలిచేవారు నిన్ను? తను అబద్ధం చెప్తున్నాడు. కొంచెం మా స్టార్ని కూడా చూడండి. సరే ఒక పని చేయి, నీ స్లిప్పర్ని చూపించు. అసలు ఇంతకు నీ పేరు అర్థమా కాదా అని. కామెంట్స్ని అయితే చదవండి ఖచ్చితంగా. ఇదేంటి చాలా అబద్ధం. ఇది మొత్తం ఫోటోషాప్లో చేశాడు. అరే ఈ ఫోటోని చూడండి, ఇదైతే దగ్గరలో ఉన్న బీచ్లో కనిపిస్తుంది. ఓ, అయితే దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు కూడా ఉన్నాయి. చూడండి, తన్ని చేపలు పట్టడానికి పంపిస్తున్నారు. ఎలా అనిపించింది పరిల్? నిజానికి మేమెవరూ నీ మాటలు నమ్మాలనుకోవడం లేదు. అయినా నీకు అనిపించిందా ఈ స్కూల్లో పిల్లలు అంత తెలివి తక్కువ వాళ్ళని? పట్టుకోండి పట్టుకోండి తన్ని. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. మీరు అటు వెళ్ళండి, ఇంకా మిగతా వాళ్ళు నాతో రండి. వచ్చే లేకపోతే ఫ్లష్ చేసేస్తా. ఓ పరిల్, సరే విను ఫ్రెండ్, మీరు నన్ను క్షమించగలుగుతారు కదా? అసలు ప్రసక్తే లేదు. ఓ పరిల్, నాకు వాడు దొరికేశాడు 3rd ఫ్లోర్లో ఉన్న బాత్రూంలో. సరే మొదలుపెట్టు, ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి? లేకపోతే నేను ఫ్లష్ చేసేస్తా.
వెళ్ళకి నుంచి నిన్ను నువ్వే ఫ్లష్ చేసుకో. ఓయ్, ఏంటిది? ఏం జరుగుతుంది? ఆగు! అరే ఇదేంటి? ఓ, ఓ, ఓ. నాకు కావాలి ఒక ఏనుగు. విచిత్రంగా ఉంది. ఏ ఫోటో తీసుకుందామా? ఏ నాన్న కూడా ఫోటో తీవా? ఎంత క్యూట్ గా ఉంది. వావ్, ఒక సెల్ఫీ తీసుకుంటా. వావ్, ఎంత ముద్దుగా ఉంది కదా. ఏ చూడు ఎంత పెద్దగా ఉందో. చాలా చక్కగా వీడియో వావ్, కావాలా? రైట్, సెల్ఫీ దిగి. చూడు 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 చూడు. నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చేసింది మొత్తం తప్పు. కానీ ఒక నిమిషం ఆగండి. సార్, మీరు నా కొడుకుని పట్టుకుని జైల్లో వేసినప్పుడు మీరు తనకి ఏదైనా చెప్పారా? వస్య, చూడండి, మేము ఇంతకు ముందే ఇక్కడికి వచ్చాం. మా అబ్బాయి పెద్దవాడవుతున్నాడు. మంచి స్కూల్, సంవత్సరం పూర్తి చేయడానికి కొంచెం తను భయపడ్డాడు. తను చేసిన దానికి న్యాయం చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు? సంవత్సరం మొత్తం కష్టపడినా సంపాదించలేదు. వావ్, ఎంత మంచి విషయం. నీ కొడుకు ఒక అపరాధి. జోక్ చేశాను. అది ఒక ఎలిఫెంట్. దాని సిటీ మొత్తం వెతుకుతున్నారు. ఇంకేమంటారు? ఫార్ ది ఎలిఫెంట్. మీ కొడుక్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు, కానీ అయినా కూడా గొడవ అనేది చాలా చెడ్డ విషయం. ప్రత్యేకించి ఎప్పుడంటే తనకి గొడవ పెట్టుకోవడం తెలియదు అన్నప్పుడు. ఇంకో విషయం, నాకు తెలిసి ఈ సిటీలో నీకు కొత్తగా భయం వేసినట్టుంది, కానీ నేను నీకు ఉచితంగా ఒక సలహా ఇస్తున్నా.
సిగరెట్ తాగడం చాలా చెడ్డ విషయం. పెద్ద ఛానల్ టీవీలో నాకిది మొదటిసారి. నేను జనాలకి సంతోషాన్ని పంచుతాను, సంతోషాన్ని ఇస్తాను. ఇంకా ఆ సేజున నాకు ఒక్క మాట కూడా చెప్పనివ్వలేదు. ఇంకా విచారంతో నేను ఇంటికి వచ్చాక అప్పుడు నాకు తెలిసింది నా సొంత ఆగు కొడుకు. మరీనా, నన్ను చెప్పనివ్వు, నేను వీడికి అర్థమయ్యేలా చెప్తాను. జాగ్రత్తగా విను. నేను ఆ పోలీసు వాడిని కాదు, కానీ నేను తనకంటే చాలా డేంజర్. అన్నిటికంటే ముందు నాకు ఇది తెలుసుకోవాలనుంది. నువ్వు 11వ సంవత్సరంలోనే సిగరెట్ తాగడం ఎలా మొదలు పెట్టావు? 13 సంవత్సరాలయ్యాడు. ఇంకొక మరో విషయం, మీ అమ్మ ఇంకా నేను నువ్వు ఏం చేసినా మేము ఏమి అనట్లేదంటే ఎందుకంటే మేము నేను చాలా నమ్ముతాము. నువ్వు ఒక మంచి అబ్బాయివి, నీ హృదయం చాలా మంచిది. కొంచెం ఎక్కువ చేస్తావు, కానీ ఎవరూ అంత పర్ఫెక్ట్గా ఉండలేరు. సరే చెప్పు, నీకు జూకు వెళ్ళాలనుందా ఈరోజు? ఈ రోజు మమ్మల్ని తలదించుకునేలా చేసావు నువ్వు. విన్నావా? నువ్వు ఇంట్లోనే ఉండు, ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు. ఏ ఆట లేదు, ఏ ఇంటర్నెట్ లేదు, కంప్యూటర్ లేదు. ఇంకా నేను స్వయంగా హోంవర్క్ కూడా చెక్ చేస్తాను. అర్థమైందా నీకు? నాటకాలు పనికిరావు. మొహం, కొంచెం నా మాట వినండి. నాకు నా మ్యాచ్ బాక్స్ తిరిగి ఇచ్చేయండి. అస్సలివ్వను. ఎలాంటి నీ అబద్ధపు మాటల్ని నేను నమ్మను. ఇప్పుడు నేను ఉండలేకపోతున్నాను. ఎంత బ్యూటిఫుల్ నెక్లెస్ ఇది చూడు కదా, తను ఎలా ఎంత మాట్లాడుతుందో. అందంగా ఉందో. చూడండి, ఇది ఎంత మెరుస్తుందో. చాలా ఖరీదైనది కూడా. ఇది ఏ అవుట్ఫిట్ మీద అయినా చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. మీరు త్వరగా కొనుక్కోండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది కొంటే చాలా అందంగా ఉంటుంది. లేదు, చూడు ఇక్కడ ఎవరున్నారు, చెత్తలో పురుగు. గత కొన్ని గంటలుగా ఇండియన్ ఎలిఫెంట్ ఇక్కడ తిరగడం అందరం గమనిస్తూ ఉన్నాము. ఇది చాలా ఇది వింతగా చాలా ఉంది. పిచ్చితనం. ఎలిఫెంట్ మాస్కో వీధుల్లో తిరగడం గమనిస్తూ ఉన్నాము. అక్కడ ఉన్న మాస్కో ఉన్న సర్కస్ ఫారెస్ట్ వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశాం, కానీ దాని హిస్టరీ ఎక్కడా లేదని చెప్తున్నారు. ఆ ఎలిఫెంట్ వెళ్ళిపోతుందా లేదా అని అందరూ అక్కడే ఉండు. చూడడం మొదలు పెట్టారు. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నేను 13 సంవత్సరాలుగా నన్ను ఆపుతున్నాను. ఇంకా ఇదంతా ఎవరి కోసం? నా అమ్మ నాన్న నన్ను కొట్టేవాళ్ళు ప్రతిసారి. కానీ నేను ఇప్పుడు మంచి అమ్మాయిని అయిపోయాను. ఇప్పుడు ఇవన్నీ పద్ధతులు మనం కూడా పాటించాల్సి ఉంటుంది. తను పడుకుంటున్నారు, తనకి దేని గురించి చింతే లేదు. కానీ నేను నిన్ను వదిలిపెట్టను. అబద్ధాల కోరు వెధవ ఎక్కడో. ఈరోజు నేను నిన్ను నాన్న, ఐ లవ్ యూ సో మచ్. ఏమైంది చెప్పు? ఎవరైనా ఇబ్బంది పెట్టారా? నువ్వెందుకు ఇలా ఉన్నావు? స్టాసియా, వెనిలా బాత్ రెడీ చెయ్యి. నీ తమ్ముడి కోసం కూడా ప్లీజ్. ఏం పిచ్చితనం ఇది? నువ్వు స్మోకింగ్ చేయాలనుకుంటున్నావా?
థ్యాంక్ యూ మరియానా. హ్యావ్ ఎ నైస్ డే మిస్టర్ ఓబ్రేన్. ఆ అమ్మాయి ఎవరు? ఓ పే రెమ్. నాకు అనిపిస్తుంది నువ్వు అక్కడి నుంచి వచ్చావని. హాంకాంగ్ నుంచి? ఇంకా మోంతే వీడియో, ఇంకా ప్యారిస్ నుంచి కూడా. ఆ, ఆ, కానీ ఇదేదో జాగ్రఫీ క్లాస్ కాదు. ఓ సిమిలర్ ట్రయాంగిల్స్. నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చా మ్యామ్? ముందు నేను దాంట్లో నుంచి 3 రాసేస్తాను. ఇంకా ఇక్కడ నుంచి ఎఫ్ కూడా వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి టీ తీసుకుంటాను. యాంగిల్ DOF, ఇంకా యాంగిల్ OCD యాజ్ కరెస్పాండింగ్ యాంగిల్స్ విత్ ప్యారలల్ లైన్స్ ఆఫ్ OF అండ్ AC విత్ ట్రావెర్సల్ BC. ఇన్ యాక్టివ్ యూత్ ప్రతి బానిసకి ఏ విధంగా చూసినా వాడి ప్రాణాలైతే పోతాయి. అరే సమయం రానివ్వండి. ఎక్కడైతే ప్రేమ పుడుతుందో నేను గాని చెప్తాను, అది వదిలే ఇంక నిన్ను ఎవరు చూడరు అని. ఏ వాదన లేకుండా బోలెడంత సంతోషాలు నీ దగ్గరికి వస్తాయి. మిమ్మల్ని ఏ విషయం ఆపలేదు, ఎవ్వరూ కూడా. నువ్వెక్కడుండేవాడివి? రాబిన్సన్ రోడ్ దగ్గర, దాదాపు జూ దగ్గర. అక్కడ ఒక కెఫే కూడా ఉంది విత్ హై ఎల్లో చైర్స్ కదా. అక్కడ వాళ్ళు ఇచ్చే చాక్లెట్ల వల్ల అందరికీ ఫుడ్ పాయిజన్ అవుతుంది. వాళ్ళకి ఎలాంటి అక్వేరియం కూడా లేదు. నాకు అనిపిస్తుంది దాన్ని నువ్వు దూరం నుంచి. నీకు ఇదంతా ఎలా తెలుసు? ఏ విను, హాంకాంగ్ అబ్బాయి. ఆర్టమ్ ఏదేమైనా హాంకాంగ్ అబ్బాయివే. నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నేను నేను రావట్లేదు. మరియానా కారు తీసుకుని ఈరోజు రావట్లేదు. సో నువ్వు తనతో కలిసి ఫోటో తీసుకోలేవు. హా, నువ్వు ఇదంతా ఎలా చేయగలుగుతున్నావు? ఏంటి ముఖం చూసి చెప్పాడమా? అరే విను, నువ్వు ఇలా చెప్పగలుగుతావని నాకు ఎప్పుడూ చెప్పనే లేదు. మనకి ఉన్నది ఒకటే జీవితం. అయితే చెప్పు, నువ్వు నీ సబ్ కాన్షియస్ పవర్ని అన్లాక్ చేసావా? సారీ, ఏమన్నావు నువ్వు? నువ్వు తనకి డబ్బులు ఇచ్చావా? మాట్లాడానికి నన్ను క్షమించండి, నా దగ్గర డబ్బులున్నాయి. ఇదైతే చాలా చెత్తగా ఉంది. మంచిది నీకు తెలుసా, మనిషి కేవలం తన తెలివిని 10% మాత్రమే ఉపయోగిస్తాడు. ఏ అబ్బాయి, ఇంకా కొంతమంది 40% ఉపయోగిస్తారు. అటు చూడండి, అటు వెళ్తున్నాడు. కానీ నేను డిఫరెంట్. తెలుసా ఎలానో? ఎవరికి చెప్పొద్దు. ఆ? నేను ఒక గాడ్ని. ఎవరు? గాడ్ అంటే అర్థం, రేపటి నుంచి నేను ఏది కావాలంటే అది చేయొచ్చు. ఇంకా నన్ను ఎవరు ఆపని కూడా ఆపలేరు. ఇప్పుడు ఇది చూడు నా మాయా. ఏ అబ్బాయి, నా క్యాప్ని తిరిగిచ్చేయి. ఓబ్రేన్, ఇదంతా ఏం జరుగుతుంది? ఓ, తనైతే మన మ్యాథ్స్ టీచర్. ఇప్పుడు నీ పని అయిపోయింది. ఇప్పుడు ఇంకా కొంచెం ఎంజాయ్ చేద్దాం. బాగుంది కదా చూడ్డానికి. చూడు, నన్ను తప్పుగా అనుకోకు, కానీ ఇదంతా ఒక ఫ్లాష్ మాబ్. నీకు దీని గురించి తెలుసు కదా, ఇంటర్నెట్లో ఇలాంటివి చాలా వీడియోలు ఉన్నాయి. రే నువ్వు చాలా తెలివి తక్కువ వాడివి. నువ్వు ఇక ఇంటికి బయలుదేరచ్చు.
తెలీదు దానిలో అంతగా ఏముందో. స్టాసియా, నాకు చెప్తావా ఏమైందో? వెళ్ళిపో. అద్దాలు వదిలేశాడా? తనని అద్దాలోడని అనకు. అర్థం కావట్లేదు తనలో అంతగా ఏముందో. ఏముంది చెప్పు. చూడ్డానికి చాలా చండాలంగా అనిపిస్తుంది. తన సోషల్ మీడియా స్టేటస్ చూస్తే అమ్మాయితో గొడవ పడకండి, తనని కిస్ చేయండి. నిజానికి ఇది నువ్వు నిజం చెప్పావు. నా అర్థం నిజంగా పిచ్చిదానివి నువ్వు. పోయినసారి 3 సంవత్సరాల క్రితం నన్ను హగ్ చేసుకున్నప్పుడు అప్పుడు నా ప్రాణమే పోయింది. నేనేం చేయాలో చెప్పు ఇప్పుడు. నా ప్రియాతి ప్రియమైన అక్క, నాకు తెలీదు అది నువ్వు నమ్ముతావో లేదో, కానీ ఈ ప్రాబ్లంని నేను సాల్వ్ చేయగలను. తనని చంపేస్తావు కదా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. కానీ లేదు, తెలిసిపోతుంది. లేదు, అలా ఏం చేయను. మరి ఇంకా ఏంటి? నేను నీకు హెల్ప్ చేయగలను. నువ్వు కొంచెం పెంచాల్సి ఉంటుంది. ఎక్కడో ఇక్కడ నుండి వెళ్ళిపో నువ్వు. నీకు తెలిసే దానికోసం ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయో. అక్కడ చూస్తే చాలా విచిత్రంగా ఉంది. గత 2 గంటలుగా 200 మంది మాస్కో వీధిలో డాన్స్ చేస్తూనే ఉన్నారు. ఎవరు కూడా ఒక్క నిమిషం ఆగడం లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే వాళ్ళని ఎవరు ఆపలేకపోతున్నారు. నేను కెమెరామ్యాన్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియోని డీటెయిలింగ్ గా చూపించమని. ఇది నిజంగా పిచ్చితనం. తొమ్మిది, 10, ఇది 11, ఇంకా ఇది 12. అరే యార్, ఎంత త్వరగా అయిపోతున్నాయి. నేను ఒక పని చేయాలి. దీనిలో నుంచి ఒక స్టేక్ వర్షాకాలం సమయం కోసం దాచుంచాలి. హలో గాయ్స్, నేను మీ ప్రియమైన ఆత్మోప్రం. గత కొన్ని రోజులుగా నా జీవితం మారిపోయింది. ఇదే నా గది. గుర్తుపట్టారా? మీరు అనుకుంటున్నారేమో నేను ఇవన్నీ ఎప్పుడు పెట్టానని. ఇది నేను కాదు, మామ్ పెట్టారు. తను విన్నింగ్ అవార్డ్స్ మీద దృష్టి పెట్టారు. ఎందుకు? ఎందుకంటే తనకి ఇవి చాలా ఇష్టం. ఇంకా అమ్మ గురించి చెప్పాలంటే తను ఇప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే తను ఇబ్బంది పెట్టడానికి ఎవరూ లేరు. తన కొలీగ్ వెకేషన్ కోసం వెళ్ళింది. జోక్ చేశాను. ఇది మీరు వేసుకున్నారంటే ఇప్పుడే మాకు ప్రొడ్యూసర్ నుంచి కాల్ వచ్చింది. చాలా మంది ఈ మెరిసే బ్రేస్లెట్ ని కొనాలని ఆసక్తి చూపిస్తున్నారని. ఇక ఆలస్యం దేనికి, వెంటనే దీనికి ఇక నేను చెప్పేది అంతే. తన కొలీగ్ మాటలు ఆగిపోయాయి. స్టాసియా తన బాయ్ ఫ్రెండ్ ని వదిలేసింది. ఇప్పుడు తను తనని కావాలనుకోవట్లేదు. నేను తనకి కావాల్సిన వాటిని పెంచాను కాబట్టి ఇంకా అబ్బాయిలు తనతో డేట్ కి వెళ్ళడానికి పిచ్చోళ్ళైపోతున్నారు. కానీ ఇప్పటి వరకు తను ఫూల్ లా కనిపించింది. అందుకే తన బాధ్యతని నేను తీసుకున్నాను. అప్పటి నుంచే కూల్ బాయ్ ని వెతికాను. ముఖ్యమైన విషయం ఏంటంటే నా అక్క స్టాసియా సంతోషంగా ఉండడమే కావాలి. ఇంకా మా పేరెంట్స్ కూడా శాంతంగా ఉన్నారు. నేను చెత్త వెదతో ఎప్పుడు తిరగనివ్వను. ఇది నేను అసలు ఒప్పుకోను. నేను తన తండ్రిని. నేను తన హెల్మెట్ ని పగలగొడతాను. వదిలిపెట్టను తనని. ఆ స్టీమర్స్ గా చెప్పింది ఆ అబ్బాయి శాస్త్రియా కోసం కరెక్ట్ కాదు అని. కరెక్టే కదా? ఖచ్చితంగా సరిగ్గా చెప్పారు. కానీ మా అందమైన కుటుంబంలో ఒక్క మనిషే బాధలో ఉన్నాడు. ఇంకా నేను వాళ్ళకి మంచి కొడుకుని కాబట్టి వాళ్ళకి సహాయం చేయక తప్పదు. మనం పర్సనల్ గా కలవలేమా? అయితే చాలా అందంగా ఉన్నావు. నాన్నా, నువ్వా? నీకెన్నిసార్లు చెప్పాను ఇలా దాక్కుంటూ రావద్దని. మీ మామ ఇంట్లోనే ఉందా? లేదు, తను వెళ్ళిపోయింది. మీరిక కంటిన్యూ చేసుకోవచ్చు. హా. నాకు ఏ పని చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. నా దగ్గర ఏం లేవు నాన్న. చూడు, అది అంత భయంకరంగా కూడా లేదు. కానీ ఇదంతా అబద్ధం, ఫేక్ నాన్న. నాకు ఇన్స్పిరేషన్ కావాలి. మీ మామ్తో ఏం చెప్పక సరేనా? తను బాధపడుతుంది. నేనేమీ చెప్పను. నీకు మీ అమ్మని చూస్తుంటే కొంచెం విచిత్రంగా అనిపించట్లేదా?
తను ఒక్క రాత్రిలో మారిపోయింది. సరే, అందరు ఆడవాళ్ళు ఇలానే ఉంటారు. నాన్న వినండి, మీరు ఇలా ఇమాజిన్ చేసుకోండి మనుషుల దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయని. ఇంకా మీతో పాటు అన్నీ ఉన్నాయి. మీరు ఏం చేయాలనుకుంటే అవి చెప్పండి. ఏం చేయాలనుకుంటున్నారో? ఏదైనా ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్కి కూడా మించినానా, నువ్వు ముందు వెళ్ళు, నీ పని చూసుకో. లేకపోతే రోజు అయిపోయాక నువ్వు ఏమి చేయలేదని నిన్ను నువ్వు ద్వేషించుకుంటావు. నీకేమనిపిస్తుంది ఒక్కసారిగా నా పెయింటింగ్ మంచిగా అయిపోయి సడన్గా చేంజ్ అయిపోతుందనా? చెప్పు, ఏమనిపిస్తుంది ఇది చూస్తుంటే? అడుగు నన్ను. అయితే మీరు... లేదు, నేను కోరుకోవట్లేదు. నేను స్వయంగా దాన్ని పెయింటింగ్ చేస్తాను, అర్థమైందా? లేదు. లేదా? అయితే నేను దీని గురించి వేరే రోజు చెప్తాను. అదేంటంటే నాకు అప్పటి వరకు ఒక క్రాస్ ప్లాట్ఫామ్ ఫ్రేమ్వర్క్ తయారు చేయాలి, సైక్లిక్ గ్రాస్ విజువలైజేషన్ కోసం. అప్పుడే డిఎస్ఎల్కి క్యాప్చర్ చేయగలను. అదేంటంటే సరే, అయితే అలా మంచిది. వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నాకు కావాలి ఒక పెద్ద క్రాస్ ప్లాట్ఫామ్ ఫ్రేమ్ వర్క్. ఫ్రేమ్ నెంబర్ అది డిఎస్ఎల్ని క్యాప్చర్ చేయగలగాలి. విషయం ఏంటంటే నేను సహాయం లేకుండా ఏ పనైనా పూర్తి చేయాలి. ఇప్పుడు అయిపోయింది. నాకు తెలుసు మీరందరూ నా గురించి ఏమనుకుంటున్నారో. మహాశక్తితో పాటు చాలా పెద్ద బాధ్యతలే ఉన్నాయి. కానీ నేను బాగున్నాను, నా గురించి దిగులు పడకండి. నేను అన్ని విషయాలు స్పైడర్ మ్యాన్ కి ఇంకా నా వెధవ ఫ్రెండ్స్ కి చెప్తూ ఉంటాను. తనకైతే నా పూర్తి పేరే గుర్తులేదు. వీళ్ల చేతిలోకి ఈ శక్తివంతమైన వస్తువు వెళ్తే చాలా పెద్ద ఘోరం జరుగుతుంది. కానీ ఆ మ్యాచ్ స్టిక్స్ నన్ను కావాలనే స్వయంగా ఎంచుకున్నాయి. అర్థమైందా? నేను వీటి కోసం సిద్ధంగా ఉన్నాను. నిజానికి నేను ఈ పవర్స్ దొరకక ముందు కూడా బాగానే ఉన్నాను. నాకు ముందు నుంచి నమ్మకం ఉంది నేను ఎప్పటికైనా గొప్పవాడిని అవుతానని. ఒక అందమైన అమ్మాయి, ఇది అన్నిటికన్నా మంచి బహుమతి. చాలా సమయం అయిపోయింది. నాకు మ్యాచ్ స్టిక్స్ లేకపోయినా చాలా వస్తువులు దొరికేస్తున్నాయి. నాకు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం వస్తుంది. నేను పోయిటరీ రాయగలను, డాన్స్ చేయగలను, మాయ కూడా చేయగలను, చాలా బాగా మాట్లాడగలను. నేను నాలుకతో నా ముక్కును కూడా పట్టుకోగలను. నేను డ్రాయింగ్ వేయగలను ఎవరి సహాయం లేకుండా. నా పని ఇంకా పూర్తవలేదు. జోక్, చెప్పిందంతా జోక్. ఇదంతా కేవలం మ్యాచ్ బాక్స్ సహాయంతోనే జరుగుతుంది. కానీ నేను వాళ్ళకి వేరేలాగా అర్థమవుతున్నాను. మీ పుస్తకాలు ఇంకా మీ నోట్బుక్స్ ఎప్పుడు స్కూల్కి తీసుకురావాలి, అర్థమైందా? ఇంకా అది కూడా జోకే. వీడికి తెలుసు ఎలా చదవాలని. నేను వీడిని స్వయంగా ప్రొడక్టివిటీలో పెట్టాను. ఇప్పుడు వాడు పిల్లల్ని చదివిస్తాడు. ఇది వాడు తినే డబ్బులు లాక్కోవడం కంటే మంచిది. ఇంకా నాకు ఇది కూడా తెలుసు, ఒకవేళ మిమ్మల్ని చదివించడానికి ఒప్పుకుంటే తను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టే. దానికి మీ చప్పట్లు కూడా అవసరమే. జనాలకి తెలీదు వాళ్ళకి ఏం కావాలో. వాళ్ళు వాళ్ళ పనుల్లో సీరియస్ గా ఉండరు. నేను కేవలం వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇస్తున్నాను, అంతే, ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ. విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమిస్తున్నారు. ఎందుకు చేయరు? ఎందుకంటే నేను స్మార్ట్ కూడా, ఇంకా మంచి మనసున్న వ్యక్తిని కూడా. నేను కూడా తనని ఇష్టపడను. తను వింతగా ఉంటాడు, తన చేష్టలు కూడా. తెలుసు, తను ఇంకా తన పిజ్జా. ప్రతిరోజు పిజ్జా ఐస్ క్రీమ్, పిజ్జా ఐస్ క్రీమ్. మనకి తన వస్తువులేవి కూడా అవసరం లేదు. తను చాలా షో ఆఫ్ చేస్తున్నాడు. అవును, నాకు తెలుసు తను ఎలా ఉంటాడో. తెలుసా తను ఆ రోజు ఏం చేశాడో? ఇంకా తన కళ్ళు చూస్తే ఎంత భయంగా ఉన్నాయో. నాకు అనిపిస్తుంది తను పాయిజన్ ఇస్తున్నాడని, మనకి హిప్నోటైజ్ చేస్తున్నాడు. అవును, నువ్వు నిజం చెప్తే మనం పిజ్జా తినకుండా ఉండాల్సింది. నో పిజ్జా, నో హిప్నోసిస్. అవును, అదే. ఓ హాయ్, మా కోసమేనా ఈ పిజ్జా? ఇది నా ఫేవరెట్. వీళ్ళు పావులు లాంటి వాళ్ళు. ఈ అమ్మాయిలు నిజానికి అందరూ అమ్మాయిలు. ఆగండి, అందరూ కూడా ఇదే ఆలోచిస్తున్నారా? నాకు తెలుసుకోవాలనుంది ప్రతి ఒక్కరూ నా గురించి ఏమనుకుంటున్నారో. -2/3 is less than -2. Consequently, it's +-/3. ఆన్సర్ ఏంటంటే +-/3. వాళ్ళు ఈ మాస్టర్ని మ్యాథ్స్కి సంబంధించిన కాంపిటీషన్కి పంపించాలనుకుంటున్నారు నా చోట్లో. నేను తనకి కనిపించాలి నేను తన్ని ఇష్టపడుతున్నానని. అప్పుడు తను నాకు పూర్తి హోంవర్క్ ని చేసిస్తాడు. ఓ మై గాడ్, మా క్యాలిక్యులేటర్ అయితే మా ఫోన్లోనే ఉంది. ఒకవేళ నీ ఫోన్ని పోగొట్టుకుంటే నీకు పెద్ద క్యాలిక్యులేటర్ దొరుకుతాడు. ఓ గాడ్, ఈ అబ్బాయి ఎంత బోరింగ్ గా ఉన్నాడు. టిపికల్ టోరస్. నా భవిష్యత్ ఏం చెప్తుంది? తనతో సమయం గడపాలా? అస్సలు లేదు. తను ఎంత తెలివైనవాడు నాకు తెలుసు, అందుకే తనకన్నీ తెలుసు. నమ్మాలనిపించట్లేదు. నేను నా కాలేజ్ డిగ్రీని చాలా కష్టపడి పూర్తి చేశాను, కానీ అది 5 నిమిషాల్లో పూర్తి చేశాడు. ఎంత వింతగా ఉన్నాడు ఇతను.
సన్నాసెదవ. చాలా బాగుంది. నేను సన్నాసి వెదవనా? నేను అన్నీ చేయగలను. నేను అనుకుంటే నేను నీళ్ల పైన కూడా నడవగలను. ఆగండి, నేను ఆల్రెడీ ఇది చేసేసాను. సరే, నేను ఇలా చేసి చూస్తాను. అంటే నాకు తెలుసు ఇది అంత సులభమైనది కాదు అని. అందరూ ఏమనుకుంటున్నారంటే నేను ఏదైనా చేయగలను అని. నిజం చెప్పాలంటే నేను ఏమీ చేయలేను. అర్థం ఇది చాలా బాగుంది కదా. వ్యూ నిజంగా అదిరిపోయింది. అది చూడడానికి నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు నన్ను వెంబడిస్తున్నావా? నువ్వు వెళ్తూ వెళ్తూ 2 సార్లు డోర్ వేసేసావు. నాకు అనిపించింది ఏమనిపించింది నీకు? నువ్వు పిచ్చివాడిలాగా ఎప్పుడు ఒక్కడవే ఉంటావు. తను ఒక జీనియసా లేక పిచ్చివాడా లేదా మనుషుల్లో కనిపించే ఇంకొక స్టేజా? ఇలాంటి వాళ్ళని జనాలు చనిపోయాక కూడా గుర్తుంచుకుంటారు. ఏమవుతుంది ఒకవేళ తను దూకాలని ట్రై చేస్తే? రిలాక్స్ అయిపో మిషా. నేను ఇప్పుడు ఇందులో దూకి చావాలనుకోవట్లేదు. నాకైతే ఈత కూడా రాదు. కానీ ఇప్పుడు వస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావు? కావాలని చేయట్లేదు. ఇదేమీ సినిమా కాదు. ఇంకా నేనొక సాదా సీదా అబ్బాయిని. ఇంకా ఏమీ లేదు. ఇంకా మ్యాచ్ బాక్స్, ఎవరైతే నాకు ఆ మ్యాచ్ బాక్స్ ఇచ్చారో వాళ్ళు పెద్ద తప్పు చేశారు. నేను అది తీసుకోకుండా ఉండాల్సింది. ఏ మ్యాచ్ బాక్స్ గురించి మాట్లాడుతున్నావు? నీకు ఈ విషయం తెలియదు కదా? ఇది తీసుకో. ఇవి అవసరం లేని మ్యాచ్ స్టిక్స్. దాన్ని విరిచి ఏం కావాలంటే అది కోరుకో. కేవలం ఒక్క మ్యాచ్ స్టిక్ మాత్రం యూజ్ చేయి. ఇంకా మంచి దాని గురించే అడుగు. నువ్వు ఏదైతే చేయగలుగుతావో. విసిరిపడే దీన్ని. స్తాస్త్య, ఆగిపో. ఇంటి బయట అడుగు పెట్టావంటే ఇంటిని ఎప్పటికీ మర్చిపోవాలి నువ్వు. తనతో వెళ్ళి రోడ్డు మీదే ఉండాలి నువ్వు. స్తాస్త్య, లోపలికి వెళ్ళు. స్తాసియా, నీకు వినిపించట్లేదా? బయట అసలే వర్షం పడుతుంది. మీ అమ్మ నీ గురించి చింతిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీ నుంచే దూరంగా వెళ్తున్నాను. హాహా, వెళ్ళు. ఇక నుంచి ఇల్లు మొత్తం నీదే. నాన్న, నీకోసం నేను బాత్ని రెడీ చేసుంచాను. ఏమైంది నాన్న ఈరోజు? ఎందుకంత ఆలస్యమైంది? ఏమీ మంచిగా లేదు నాన్న. నేను మొత్తం పాడు చేసేశాను. ముందు స్కూల్లో, ఇప్పుడు ఇక్కడ. ప్రపంచం అంతటికీ నేను తెలిసాను. నేను అన్ని మ్యాచ్ స్టిక్స్ ని పాడు చేసేశాను. ఇంకా దానికి బదులుగా ఈ అవసరం లేని ట్రాఫీలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని నేను కాల్చి తీరాలి. మ్యాస్టిక్స్ అయిపోయాయా? నేను నిన్ను చాలా ఇష్టపడతాను. అసలు ఎవరు నువ్వు? నువ్వు చాలా ఫన్నీ, కైండ్ కూడా. నిజానికి నువ్వు చాలా భయపడతావు. నువ్వెప్పుడూ కలలు కంటూనే ఉంటావు. నిన్నెవరూ అర్థం చేసుకోరు, ఎవరూ కూడా. మీరెవరో నాకు తెలుసు అనుకుంటా.
సముద్రంలో తేలేయడానికి పదండి. సన్సెట్ సమయంలో ఏంటి సముద్రమా? సన్సెట్ సమయంలోనే ఎందుకు? ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది. ఆ! నువ్వు చాలా బాగా చేస్తున్నావు అర్థం. నువ్వు ఇదంతా ఎలా చేయగలుగుతున్నావు? ఇది నువ్వు కూడా చేయగలవు. ఇది చాలా సులువు. నీకు ఎత్తులు చూస్తే భయం వేయదు కదా? నాకు అర్థమైంది. నేను పడుకున్నాను, ఇది నేను కంటున్న కళ. లేదు, రాత్రి కళలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. నేను తర్వాత చూపిస్తాను. ఇది అదే కళ నువ్వు నిజం అవుతుంటే చూడాలనుకున్నవి. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు సులువుగా చేయగలవు. నేను ఎగురుతున్నాను. నువ్వు ఇది చేయగలవా?
అయితే నువ్వు మ్యాచ్ స్టిక్స్ని లెక్క పెట్టవా ఏంటి? నేను ఈ మ్యాచ్ బాక్స్ గురించి తెలిసినప్పుడు నేనేమడిగానో తెలుసా నీకు? నువ్వేం అడుగుంటావంటే ఆ మ్యాచ్ స్టిక్స్ ఎప్పటికీ అయిపోద్దని. కానీ అవి నీకు ఎలా దొరికాయి? పొరపాటున. కొన్నిసార్లు అనిపిస్తుంది వాళ్ళే వెతికారని. ఇంకా ఇప్పుడు ఒక పిల్లి ఉండేది. కానీ వాళ్ళది నాతో ఉండనివ్వలేదు. నేనప్పుడు ఆ పిల్లిని ఒక మంచి వ్యక్తికిచ్చాను. నేను ఆ పిల్లికి తన యజమాని ఎలా చెప్తే అలా నడిచేలా చేశాను. ఇంకా తను మరియానాని సెలెక్ట్ చేసుకుంది. నాకు అనిపిస్తుంది తను కూడా ఒక పిల్లి అని. ఎప్పుడైనా తన కళ్ళు చూసావా? నేను ఆ పిల్లిని కలవడానికి ఎప్పుడు వెళ్తుండేదాన్ని. ఇంకా ఒకరోజు నేను మిమ్మల్ని చూశాను. అప్పుడు నీ వెంట పడుతూ నేను దొంగతనంగా మీ ఇంట్లోకి దూరిపోయాను. ఇంకా అక్కడ నేను మీ డాడీని చూశాను. ఎలా అనిపించిందంటే తను కూడా ఎప్పుడు కలలు చూస్తూ ఉంటారని. కలలా? ఎలా మీరు చూస్తారో ఇంకా నేను కూడా. తను వేరే ప్రపంచం చూడగలరు. ఇంకా నాకు ప్రపంచం చాలా బాగా నచ్చింది. నేను అదంతా చూడాలనుకున్నాను. ఇంకా నేను వేరే ప్రపంచాన్ని చూశాను. అది కూడా చాలా బాగా నచ్చింది. మీ కుటుంబం యొక్క ప్రపంచం. ఎలా అయితే మరియానాని చూసి నా పిల్లిని ఫీల్ అయ్యానో అలానే మీ ఫ్యామిలీని చూస్తే నాకు అనిపించింది. మీ మామ్ డాడ్ ఎక్కడున్నారు? నేను నీకు వేరే చోటుని చూపిస్తాను. బహుశా అక్కడికి మీరెప్పుడు వెళ్ళుండరు. అసలు ఇదేం చోటు? ఇది ఒక ఆర్ఫనేజ్. ఇక్కడ నాకు చాలా గుర్తులున్నాయి. గుర్తులు ఇంకా కలలు. నేను రాత్రంతా చూసేదాన్ని. కలలు దూరంగా వెళ్ళిపోవు, మనతోనే ఉంటాయి. వాటితో మన ప్రపంచం ముడిపడి ఉంది. దాంట్లో మీ నాన్నగారి ప్రపంచం కూడా ఉంది. ఒకవేళ ఇవే నీ గుర్తులైతే మరి దాంట్లో నువ్వెక్కడున్నావు? నా కోసం రేపటి రోజే ఆధారపడి ఉంటుంది, అయిపోయిన నిన్నటి రోజు కాదు. ఇది అదే ప్రపంచం నేను మ్యాచ్ బాక్స్తో తయారు చేశాను. నీకు తెలుసా, నాకు ఆ మ్యాచ్ స్టిక్స్ దొరికినప్పుడు నాకు అనిపించింది అంతా మంచిగా అయిపోతుందని. కానీ మొత్తం పాడైపోయింది. నువ్వు నీ కలలు పూర్తి చేయడానికి ఆ మ్యాచ్ బాక్స్ ఉపయోగపడుతుంది. ఎలాంటి కలలు చూడాలో అది నీ మీదే ఆధారపడింది. నేను మిగతా వాళ్ళకి కూడా మ్యాచ్ బాక్స్ ఇవ్వడానికి ప్రయత్నించాను. అందరికన్నా ముందు కోయిలాకి. తనతో ఎవరూ ఫ్రెండ్షిప్ చేయాలనుకునేవారు కాదు. తను చాలా బాధపడ్డాడు, చాలా తినడం మొదలు పెట్టాడు, ఇంకా చాలా బాధపడ్డాడు. తను అలాగే ఉండేవాడు. నికితాకి కూడా ఎవరు ఫ్రెండ్స్ లేరు. తన ఫ్రీ టైంలో తను వీడియో గేమ్స్ ఆడేవాడు. వాళ్ళకి వాళ్ళ జీవితమే పరాయిలా అనిపించేది. అందుకే వాళ్ళకి వాళ్ళ ప్రపంచం తయారు చేసుకోవడానికి అవకాశం ఇచ్చాను. ఎలాంటి జీవితం అంటే వాళ్ళకి నచ్చేలాగా. ఇంకా వాళ్ళు తయారు చేసుకున్నారు. కోయిలా కోసం 3 మ్యాచ్ స్టిక్స్ సరిపోయాయి. తనకి ఎప్పుడంటే అప్పుడు ఏదంటే అది కావాలనుకున్నది తినాలనుకున్నాడు. నికితా కోసం కేవలం 1 మ్యాచ్ స్టిక్ సరిపోయింది. తన ప్రపంచం ముందుగానే తయారైంది. తన అమ్మ నాన్న తనని రోజంతా వీడియో గేమ్స్ ఆడనిచ్చేవారు కాదు. సింపుల్గా సొల్యూషన్ తీసుకున్నాడు. అలాగే తన అమ్మ నాన్న చెడ్డవారు కాదు. కేవలం వాళ్ళ కలలు కొంచెం చెడుగా ఉండేవంతే. ఏమైంది అతనికి అసలు? నీకు తెలుసా, నాకు పూర్తిగా నమ్మకం ఉంది అతను తన కలల ప్రపంచంలో ఉన్నాడని. ఇంకా సంతోషంగా కూడా. ఒకవేళ నేను కూడా మీ ప్రపంచంలో ఉండొచ్చా? ఎప్పటి వరకైతే నీ కుటుంబాన్ని ఇందులోకి తీసుకుని రావో. ఏంటి, తీసుకురాకూడదా? హా, ఎందుకంటే మళ్ళీ వాళ్ళని నువ్వు తిరిగి కలవబోయేది లేదు. కాబట్టి ఈ మ్యాచ్ బాక్స్ ఉన్నది చిన్న చిన్న కోరికలు నెరవేర్చడానికి కాదు. ఇది చాలా డేంజరస్. నువ్విక బయలుదేరాలి. ఎవరికైతే మా అమ్మ నాన్న తెలుసో వాళ్ళు ఖచ్చితంగా పిచ్చోళ్ళై ఉంటారు.
మా అమ్మ వింతగా ఉంటుంది, ఇంకా నా చెల్లికి కూడా. ఇంకా ఇది నా జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. నేను ఇంకా ఏ ప్రపంచానికి గుడ్ బై చెప్పలేను, ఇంకా వీళ్ళని కలవలేను. ఇక్కడ ఉన్నవన్నీ చాలా పాతవి. ఎప్పుడైతే జ్ఞాపకాలు పాతవి అవుతాయో అన్నీ అలాగే కనిపిస్తాయి. సిగ్గుపడాల్సిన విషయం. నాకు అనిపిస్తుంది నేను 1000 ఏళ్ల పాతదాన్నని. కానీ ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ మారలేదు. నేనెప్పుడూ ఒంటరిగా ఉండేదాన్ని. నిన్ను కలిసాకే సంతోషంగా అనిపించింది. కొంతకాలం వరకు మాత్రమే. కంగారు పడకు, నేను నీ జ్ఞాపకాలని తుడిచిపెట్టను. గుడ్ బై. కలలు కంటూనే ఉండు. మరీనా, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నేను అతని గురించి బయట ఎదురు చూస్తున్నాను. చాలు ఆపు మరీనా, శాంతించు కొంచెం. కానీ నువ్వే అన్నావు కదా ఒకసారి స్థానియాకి ఆ అబ్బాయి చాలా బాగా సరిపోతాడని. నువ్వింత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు? చూడు, నీకు ఎలాగూ చింతలేదు. ఒక ఆది మానవుడు నీ కూతుని ప్రమాదంలో పడేస్తున్నాడు. నాకు కావాలి ఇప్పటికిప్పుడే ఒక కొత్త మ్యాచ్ బాక్స్. ఏంటి, ఏదైనా గందరగోళమా? నువ్వు అనుకోలేదు కదా. నేనైతే కేవలం నువ్వు ఈ ప్రపంచాన్ని ఏలాలనుకున్నావు కదా. నీకు అనిపించిందా నేను పిచ్చిదాన్నని? నాకు తెలుసు నువ్వు ఇలాగే చేస్తావని. ఇలాంటి ఒక కోరికను నేను మాత్రమే కోరగలను. నీకు ఒక కొత్త మ్యాచ్ బాక్స్ కేవలం నా దగ్గర మాత్రమే దొరుకుతుంది. శిక్షలో భాగంగా నేను నిన్ను బల్లిగా మార్చగలను, కానీ అది చాలా చిన్న శిక్ష. నాకేమనిపిస్తుందంటే ఇదొక ఆటని. ఇదేమీ ఆట కాదు. ఆట ఇప్పుడే మొదలవుతుంది. తెలుసా నీకు నువ్వు ఎంత భయపడుతూ కనపడుతున్నావో? నువ్వు నీ వాళ్ళ గురించి అడుగుతూ ఉంటావు కదా, వాళ్ళు నీతో స్నేహంగా ఉంటారా అని. ఎక్కడున్నారు వాళ్ళు? నీ కోరికల ప్రపంచంలో బందీగా ఉన్నారు. నీలాంటి మనుషుల్ని పెట్టడానికి నేను ఒక చోటుని వెతికాను. నువ్వు కూడా నా స్నేహితుడు అవ్వచ్చు, కానీ అవ్వలేవు. ఇక నుంచి బయటపడే మార్గం వెతుక్కో. ఒకవేళ నేను కనిపెట్టలేకపోతే? అప్పుడు నువ్వు వీళ్ళలాగే మారిపోతావు. ఏమైంది ఇతనికి? నాకు నమ్మకం ఉంది నువ్వు ఇప్పుడు నీ కలల ప్రపంచంలో ఉన్నావని. పదిహేను, 16, 18.
కౌలియా! కౌలియా, ఇక్కడ! ఇదేంటి అసలు? దీన్ని ఏమనాలి మనం? నాకేమీ తెలీదు. మరీనా, ఏం లాభం లేదు. తను తిరిగి రాదు. నువ్వు అక్కడికి వెళ్ళినా ఏం లాభం లేదు. కౌలియా, నువ్వు బాగానే ఉన్నావా? అర్థం, నేనేమీ చేయలేను. ఇది బహుశా ఇంకెవరో చేస్తున్నారు. ఒకవేళ తనకి దారి దొరికితే నేను అక్కడికి పంపలేను, బయటికి తీసుకురాలేను కూడా. మ్యాచ్ స్టిక్స్ ప్రతిదీ చేయలేదు. నాకు చాలా భయం వేస్తుంది. ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. ఇది సరైనదే. ఇప్పుడు భయపడ్డానికి రెడీ అవ్వండి. నేను చూస్తున్నాను, నువ్వు చాలా బిజీగా ఉన్నావు. ఓకే, నేను సరిగ్గా మాట్లాడడానికి ప్రయత్నించాను, కానీ ఇక నాకు కోపం తెప్పించలేకపోయారు. నా బుర్ర ఐసులాగా చల్లగా ఉంది.
ప్రపంచాలన్నీ కలిసిపోయాయి, మీ నాన్నది కూడా. ఈ మ్యాచ్ బాక్స్ ఏదో చిన్న చిన్న కోరికలు నెరవేర్చడానికి మాత్రం లేదు. ఇది చాలా డేంజరస్. ఇది వేరే ఎవరో చేస్తున్నారు. ఎవరికో ఇక్కడ దారి దొరికింది. నేను నిన్నక్కడికి పంపలేదు కాబట్టి అక్కడి నుంచి బయటికి తీసుకురాలేను. నాకు కావాలి పెద్ద క్రాస్ ప్లాట్ఫామ్ ఫ్రేమ్వర్క్, అది డిఎస్ఎల్ని క్యాప్చర్ చేయగలిగేది. ఓ లేదు, ఇది నేను చేయలేదు. నాన్న, నాన్న, ఉమ్, ఇక్కడ చూడండి నాన్న. నాకేం అర్థం కావట్లేదు. నేను మీరు తయారు చేసిన గేమ్ లో ఉన్నాను. ఇది జరిగే అవకాశం లేదు. నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. ఏంటి ఇలా జరుగుతుంది? బయటికి తీసుకురండి. నాకు గుర్తుంది, నేను మీకు సహాయం చేయాలనుకున్నాను. నేను అప్పుడు మిమ్మల్ని మీ కలల గురించి అడిగాను. నా దగ్గర అర్థం అయ్యేలా చెప్పేంత సమయం లేదు. ఎప్పుడైతే నేను క్రాస్ ప్లాట్ఫామ్ గేమ్ తయారు చేశానో అప్పుడు నేను అది పట్టుకోవడానికి వెళ్ళాను. అదేంటంటే ఓరి దేవుడా, నాకేం అర్థం కావట్లేదు. నేను పిచ్చోడిని అవుతున్నాను. నాకు తెలుసు మీరు అనుకోవచ్చు ఇది పిచ్చి పని అని, కానీ ప్లీజ్ నన్ను నమ్మండి. ఒక భయంకరమైన విషయం జరగబోతోంది. భయానకమైన విషయమా? అంటే ఏంటి భయానకమైందంటే? ఇదేదో ఒక కొత్త వైరస్ లా ఉంది. బాబు అక్కడే భయపడకుండా ఉండు, నేను ఏదో ఒకటి చేస్తాను. కొంచెం ఓపిక్గా ఉండు. ఎక్కడ పెట్టాను? దొరికింది. సరే, మీ అమ్మకి చెప్పకుండా ఉండు చాలు. ఇదేంటి?
నీకు గుర్తుందా నేను చెప్పాను కదా ఈ మ్యాచ్ బాక్స్ గురించి రహస్యంగా ఉంచమని, లేకపోతే ఈ విషయంలో ఏమీ చేయలేము. ఆ అమ్మాయి గుర్తుందా, ఒక ఆర్ఫనేజ్లో ఉండేది. నా జ్ఞాపకాల్లో తనకి తన కుటుంబమే అంతా. ఆ కుటుంబం తన దగ్గర ఎప్పుడూ లేదు. ఆ అమ్మాయిని నేనే. నువ్వు ఎవరిని ప్రేమించమని బలవంత పెట్టలేవు. ఒక మ్యాచ్ని విరిచి ఒక కుటుంబం అడగలేవు. నేను కూడా కుటుంబ కలలే కంటూ ఉంటాను. ఒక అన్నది తను ఏంటి? తను నీలాగే ఉంటాడు. మనిద్దరం ఇంకెప్పుడు కలవలేము. మన గుర్తులని ఎప్పటికీ చెరిపేస్తున్నాను. కనీసం నాకు నీ పేరైనా చెప్పి వెళ్ళు. నేను నిన్ను ఎప్పటికీ బ్లాక్ చేస్తున్నాను. నాకు నిన్ను మళ్ళీ ఎప్పటికీ కలవాలని లేదు. నేను వాడి ప్రాణాలు తీసేస్తాను. నేను మొత్తం చూసేశాను. నూతన ఫొటోస్కి లైక్ కొట్టావు కదా, తను నది దగ్గర ఉన్నప్పుడు, అలాగే తినేటప్పుడు కూడా. నీ గురించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను, త్వరగా రా. లేదు, నిన్ను కాదు. ఏంటి ఏమన్నావు నువ్వు? లెంక అంటే ఇప్పుడు తను లెంకానా? స్టీమా, నువ్వు నీ అక్కని టెన్షన్ పెట్టడం మానే. సరే మంచిది, నువ్వు ఇది చెప్పు, నువ్వు నీ సామాన్లు ఎందుకు తీయడం లేదు? మన బక్సలో ఉంటున్నాం. సారీ డార్లింగ్, నేను పనిలో చాలా బిజీగా ఉన్నాను. తెలుసా, నేను రాత్రి నాకు ఒక వింత కల వచ్చింది. నేను చూశాను, డెమా ఒక కంప్యూటర్ గేమ్లో ఉన్నాడు. వినడానికి ఒక పిచ్చి కథ అనిపించవచ్చు, కానీ దానిలో ఒక మంచి ఐడియా దాగుంది. ఇన్స్పిరేషన్ దొరికింది. నువ్వు నీ ఇన్స్పిరేషన్ బాగానే ఉన్నాయి. నేను ఇక్కడ 3 టీవీ షోలు చేస్తున్నాను, చాలా కష్టపడుతున్నాను. నాకు 3 పిల్లలు కూడా ఉన్నారు. దూస్యా, కంప్యూటర్ నుంచి దూరంగా జరుగు, లేదా స్కూల్కి లేట్ అవుతుంది. ఈ చోటు చాలా పెద్దది. అయినా మనం రూమ్స్ ఎందుకు పంచుకోవాలి? అయినా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఈ కారిడార్లో పడుకోవచ్చు. తాస్యా, అందరి ముందు కోపం తగ్గించుకో, లేదంటే అందరూ నిన్ను పిచ్చిదానివి అనుకుంటారు. ఇది చాలా వెర్రిగా ఉంది. అసలు తినను నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? దానికి బదులు ఏదైనా బల్లి తెస్తే బాగుండు. మరీనా ఏంటుంది, పద
పద త్వరగా తయారవు లేదా లేట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను దూసియా ఓపెరేమా. ఓ పరిణ ఆర్గనైజ్ లో నాకు ఇదే పేరు ఉండేది. అక్కడ పిల్లలకి వింత పేర్లని పెడతారు. నాకు అనిపిస్తుంది నేను లక్కీ అని, లేకపోతే నా పేరు కూడా ఏదో వింత పేరు అయి ఉండేది. ఓపెరినా ఎందుకు పెట్టారు? అది ఎందుకంటే మా నాన్న ఓపెరేమా కాబట్టి, మా అమ్మ పరిణ కాబట్టి, మా అక్క ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా పరిణ కాబట్టి. వాళ్ళు నిజానికి నా అసలైన కుటుంబం కాదు, కానీ వాళ్ళ గురించి ఎవరికీ తెలీదు. కేవలం నాకు ఇంకా నా మ్యాజికల్ మ్యాస్టిక్ కి మాత్రమే. ఇంకా ఇప్పుడు నేను నా జ్ఞాపకాలను తుడిచిపెట్టాను. అప్పుడే నేను సేఫ్ గా ఉంటాను. ఇది మ్యాస్టిక్ కి వాళ్ళ దగ్గర పెట్టాను, అందుకే దాని యొక్క మ్యాజిక్ వాళ్ళ మీద పనిచేయడం లేదు. కానీ నాకు నమ్మకం ఉంది, దాంట్లో తప్పేమీ ఉండదు. నిజంగానే ఏ తప్పు ఉండదు. ఆలోచించండి ఎంత బాగుంటుందో. ఒకవేళ ఈ మనుషులు మమ్మల్ని అందుకే చూస్తున్నారు, మా అక్క ఒక బల్లి కాబట్టి ఆ మనుషుల బుర్రలు పెరిగే అవకాశం కూడా ఉంది. లేకపోతే వాళ్ళు ఈ బండిని కూడా చూసుండొచ్చు. ముందు నుంచే మా అక్క ఒక సాధారణ మనిషే, కానీ నేను ఈ స్తాసియానే ప్రేమిస్తున్నాను. అంటే నా అర్థం దూసియా. అసలు నాకేం జరుగుతోంది? మరీనా, నాకు ఇదంతా చూస్తుంటే చాలా వింతగా కనిపిస్తుంది. నేను దీనికి తినడానికి ఏమైనా పెట్టొచ్చా? నాకు కూడా దీని మీద దృష్టి ఎందుకు పెట్టాలనిపిస్తుంది? నీకు ఈ విషయం తెలుసు కదా, నాకు 2 పిల్లలున్నారు. తింగరి స్టాసియా. తన గురించి ఎవరికీ పట్టదు, కేవలం వాళ్ళ అమ్మకు తప్ప. ఏమైంది? తనకైతే ఈ బల్లి కావాల్సిందే. ఇక అంతే, ఆ బల్లి వచ్చేసింది. ఇక పైన బాగా ఆలోచించి కోరికలు కోరుకోవాలి, ఎందుకంటే కోరికలు నెరవేరుతాయి. ఓకే, నేను ఈ రోజు రాత్రి తన్ని మళ్ళీ మనిషిగా మార్చేస్తాను. ఈ రోజు రాత్రి తప్పకుండా.